తల్లి కాళ్ళు మొక్కిండు అమ్మ నేను ఇప్పుడే సెలడు మార్గం వెళ్ళిపోతానా అని అమ్మ బాణాలు పట్టుకొని గుర్రం మీద బరువునీరి బయలెళ్ళిపోతున్నడే ఓ తల్లులాలా ఎట్లా పోతున్నాడు అయ్యో పొడిచ పొద్దు పడేస్తారా నాగులో నాగమలే దారిలో పొద్దు పడేస్తారా నాగులో నాగమలే దారిలో ఏ పూజ 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 పూలు పూసరా నాగులో పూలు పూసరా మరి గుడిసె దగ్గరికి వచ్చి అమ్మా ఎవరమ్మ మీరు అడవిలో పట ఒంటరిగా ఒక్కదాని గుడిసెలో పడు నువ్వు తల్లి నాకు నీళ్ళు పోయావమ్మా ఎవరు లేని ఎవరు మాట్లాడతారు తల్లి తడక 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 మీ భాషను కొల్లి నీళ్ళు పోయి తల్లి అమ్మా కొన్ని నీళ్ళు పోయావమ్మా నాకు దూపు అవుతాను ఎవరు లేని ఎవరు మాట్లాడతారమ్మా బయటికి వస్తావా లేకుంటే గుడిసె కట్టు పెట్టానా పందిరి ఎవరు ఇచ్చినట్టు అవుతుంది అంతేనా
ఇంతమందిని గమనిస్తావు నువ్వు అయ్యా బయటికి వెళ్ళు ఏం చేస్తానో లోపల కొన్ని నీళ్ళు పోయి అమ్మని దండం పెడతా లోపల కొన్ని నీళ్ళు పోయి లాస్ట్ కు దండం పెట్టి కాలు నొక్కాను కానీ ఆగిపోతాను పిల్లగాడు ఎంతో తీరలంకుల పోరడున్నట్టున్నది గుడిసెలకెళ్ళి బయటకు వస్తావా గుడిసెకి అగ్గిదలగా పెడతానంటాడు నేను గుడిసెకి అగ్గిదలగా పెడితే పందిని గమనించినట్టు నేనైతా నాన్నకు నేను తనక సందిలోకెళ్ళి నీళ్ళు ఇస్తానని కన్న తల్లి మా యొక్క చంద్రాలదేవి చెంబు చేత పట్టుకొని అరే బాల బంగారు బొమ్మరా సినిమా కాదు నీ నితిని కాదు ఇది సాధ కాదు అమ్మా అమ్మ అంటాను ఏందయ్యా మా అన్నగారితో నీ ప్రాణం ఇస్తాడు ఎల్లవయ్యా ఎల్లు మీ అన్నగాడు ఎటువేండు నీకు నా అన్నతో నేను పని నా అన్న గొడ్డలు పట్టుకత్తే నరికిడిచి పెడతాను మరి నీకెవ్వరు లేరా నువ్వు ఒక్కదానే ఉన్నావు గొడ్డలి అమ్మా నీకెవ్వరు లేరా నీకెందుకయ్యా నీకయిందా ఏంటిది పెళ్లి అట్లా అంటే ఏంటిది నాకు తెలియదు నాకు కూడా కాలే అంటే ఇప్పుడు నేనేం చేయాలి మీ వాళ్ళ మీద ఇంత మన్ను వసుకోపో చెప్పాలి మీ అయ్య మీద ఇంత మన్ను పోయి చెప్పని చెప్తాడు బామా నీకెవ్వరు లేరా ఎవ్వరు లేరు ఇక నిన్ను చూడబోత పిల్లో పిల్లో నా కాలు గోరు నుంచి వెళ్ళి కంటి రెప్పదాకా టింగు టింగు ఉంటున్నది ఓ చిన్నదానా కవి కలం మరిచిన కోకిల గానం మరిచిన నువ్వు నన్ను మరిచిన నిన్ను మరవలేని ప్రియతమా ఐ లవ్ యూ ఇదిగో పువ్వు అది ఏమి పువ్వు ఇది పిచ్చి పువ్వు పిచ్చి పువ్వా పిచ్చి పువ్వు ఇచ్చుకుంటారా అన్నయ్య ఏమిస్తారు మైల పువ్వు గులాబీ పువ్వు గసోజీ అలాగే ప్రేమకి పిచ్చి పువ్వు ఇస్తారా పిచ్చి పువ్వు ఇస్తేనే పిచ్చి ప్రేమ ఉంటది అంటే పిచ్చి పిచ్చిగా ఏ బామా అయ్యో భీమా సరువు కట్ట మీద జన్మగలాలి
అంటే నీకు అంతాపతి ఏమవుతుంది నీ కాలు మొక్కుతా. అంతే పోతుంది. నువ్వంటే నాకు ఇస్తావమ్మా. నీకు దండం పెడతానయ్యా. ఓ బామ రారమ్మా అని పిలగాడు ఆడిను నట్టుకొని ఇక మొక్కులాడుతున్నాడే. ఓ తల్లులారా అగో పిల్లగాడి ఏడాడి గుమ్మగులు ఆడుతున్నాడు. నువ్వు ఎక్కడల్లా ఉన్నావు రా అన్నయ్యో. ఈడాడే రంగస్వామి ఎవలే ఇల్లు చెల్లె. ఇగో గుడిసెకాడికి వచ్చిండు. గుడిసెలకెళ్ళి నువ్వు ఎందుకు బయటకు వచ్చినావు? ఎందుకు బయటకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? సరే పన్ను నేను గుడిసెలకెళ్ళి బయటకు వెళ్ళక అన్నా. అందరూ బయటికి వెళ్ళక అన్నావు. నేను బయటికి వెళ్ళకపోదు. వాడు గుడిసెకాడికి గంట పెడుతున్నాడు. పందిరిగా వేసినట్టు ఎవరన్నా నేను గుడిసెకాకి పెడతానన్నావా? అన్నాడు. అవి నాకు సైగా గటే చూస్తారా పోనీ అడికి ఎందుకు చూస్తాను? నీకు కూడా మంచిగా అనిపిస్తాను కానీ అడికి ఎందుకు చూస్తాను? ఎందుకు చూస్తానంటే ఎటువంటి సైడ్ చేయకపోతే ఏం చేస్తాడే? అర్థం పడతాండే. నువ్వు అటెందుకు చూస్తానువే? ఇటు చూడు రాలే. అన్నా ఇటు చూస్తే ఏంది? అటెందుకు చూస్తానువే? అన్నయ్య అరే ఎటోడా ఎవరివిరా నువ్వు? ఉద్యోగం అయిటోడువా? బండి కావాలన్నా బండి కావాలి, పువ్వు కావాలి, బండి మీద పొలం ఎక్కించుకొని పోతావా? నీ కాళ్ళు అంతే. ఎక్కడికి వెళ్ళొచ్చినావు నువ్వు? ఇప్పుడు ఏంది చెల్లె? దీని కథ ఏంది? అన్న ఆడి మాటలు అంటాడు. అన్నయ్య నాకు ముద్దు పెడతాడు. ఈ ముద్దు కక్కిదలుగా వాడు చూడకే. అన్న ఇగో ఆయన ఎడ్డోడు అంటాను. నువ్వు నేను కాదని నేను అంటాను. మాటలు వస్తానని నేను అంటాను. ఒకవేళ నా చెల్లెనిచ్చి పెళ్లి చేస్తే నువ్వు చేసుకుంటామని ఒకసారి అను. అంటే నీకు కూడా సంబరం నాకు ఎట్లా కాదు. ఎడ్డోడా మంచోడా నీకు కూడా సంబరం ఎన్ని రోజులు చెల్లె రీలు నడవబట్టి ఈ రీలు ఎన్ని రోజులు చెల్లడిపిస్తాను? ఇది నడవది. ఎల్లకాలం నడిచే రీలు కాదు. ఇది ఎప్పుడు టికెట్ వస్తే అప్పుడు మధ్యలో మధ్యలో చూస్తాది, నడిచేటప్పుడు నడుస్తాది. చుట్టేటప్పుడు చూస్తాదా? అరే ఎటోడా మా చెల్లె నుంచి పెళ్లి చేస్తే చేసుకుంటావురా? తప్పకుండా వేసుకుంటా బామ్మరది. అయ్యో తప్పకుండా వేసుకుంటా బామ్మరది. బొంగుల కొత్త లేదు, చేతుల రూపాయి లేదు, మాకే పువ్వకు లేదు. నువ్వు పైసల మనిషి రూపాయలు వేడికెళ్ళి ఇస్తావు తండ్రి. మా దగ్గర ఏం లేదు బావగారు. మా దగ్గర ఏం లేదు బావగారు. ఐరోళ్ళు వచ్చేదా ఆయనే సారంగం. ఐరోళ్ళు సారంగం పడతాడు. అబ్బు అబ్బు ఎత్తెత్తాడో తీసుకొస్తాడో మంచిగా పెడతాడో ఏడనాశం చేస్తాడో. మళ్ళీ పోయొచ్చిండు. ఈ పరదలైనకు మంచిగా అనిపిస్తాడు. వాడు దుబ్బల కూర్చుంటే మంచిగా అది దోమలు కుడతారు కదా. వచ్చినప్పుడల్లా దుబ్బలు పడ్డాడు ఐరన్ పక్క పెట్టి. ఇగో ఈ పరదల కూర్చుంటే ఆయనకు మంచిగా వందుతలేదట. దోమలు ఉన్నాయి. అయితే దుబ్బ అయితేనే మంచిగా ఉంటుంది. ఆయి అంటారు పానం. ఓ తండ్రి వరహాల మహారాజా నాదిక్కడ దగ్గర 12 అమడ ఓమశీల నగరం మేలేటి వాడు నా తండ్రి ఓమశీల మహారాజు. మా తల్లి ఉమ్మవతి వాళ్ళు కన్న కొడుకు మహేంద్ర మహారాజును ఇవాళ అడవులకు చెల్లెడ బాగా వచ్చిరా. వీళ్ళు అక్కగా ఉందా? కాశల పూరి అక్క చెల్లె కాదు నాకు. ఇగో చెల్లెడు మీ చెల్లించి పెళ్లి చేసే అంటే నాకు 66 రాజ్యాలు 77 దేశాలు ఉన్నాయి. నీ చెల్లెను సాదుకుంటానయ్యా వరహాల మహారాజా. మరి సరే మంచిది అని వరహాల మహారాజును మరి అడవిలను తీసుకున్నాడు. మరి మహేంద్ర మహారాజు వాళ్ళ ఇద్దరిని ఎంబడి పెట్టుకొని ఓమశీల నగరం వస్తున్నారే. ఓ తల్లులారా ఓమశీల నగరం వచ్చిండ్రు. కన్న తల్లి కన్న తండ్రి వేడికచ్చి ఆ కన్న తండ్రి కన్నతో చూసిండ్రు. ఓ తల్లులారా కొడక కాయగల్లా కొడక నీకన్నా ఎక్కువ నాకెవరు నానా.
అమ్మా ఏంది రా అంటే అన్న నేను అడవులకి వెళ్ళిపోయి అందమైన అడవిళ్ళను నేను చూసి కచ్చుకున్నానవ్వా మీ అన్నగాని బిడ్డ నాకు అక్కిల లేదు నచ్చిన ఆడికి ఇచ్చిన దాలంటారు తల వలిసింది రంబ తన మునిగింది గంగా ప్రేమకు లొంగని ఆడిది లేదు ప్రేమకు లొంగని మగోడు లేడు ఇవల్ల నాకు ఈ అమ్మాయి నచ్చింది ఈమె నచ్చిందా దీన్ని ఏం చూసి చేసుకున్నావురా కొడుక ఈమె లగ్గం ఆడదని అన్నడే ఓ తల్లులారా అరే మంచిది కొడుక ఎన్ని చెప్పినా నువ్వు నా మాట ఇంటే లేవురా నువ్వు దాని ప్రేమ వల్ల పడ్డ వాళ్ళు మందు పెట్టిందో మాకు పెట్టిందో మాయల మహారాజు రాజ్యంరా నా కొడక నీకు అంగరంగ వైభోగంగా కళ్యాణం చేస్తాను రాజుల పుట్టుబడి పుట్టినవరా నీకు రాజ బుద్ధులే రావాలా గాని లంగ బుద్ధులు అస్తలే రావద్దు నా కొడక ఏనాడు నీకు అంగరంగ వైభోగంగా చిన్న చెట్లకు తీటి కట్టి శివుడు మెచ్చాడి లగ్గం చేస్తా రాళ్ళ చెట్లకు తీటి కట్టి రాజులు మెచ్చాడి లగ్గం చేస్తానా అని ఆ కన్న కొడుకు ఏనాడు మహేంద్ర మహారాజుకున్ను చంద్రాలదేవికి అగు అంగరంగ వైభోగంగా పెళ్లి చేస్తానా అని ఎట్లా చేస్తున్నది నేను చాలా మలిగిందే పోలు రావులా తిరతారే గంగో తెరేతుల పూల్లో
రాజ్యమే రావంటే నాకు శాతం అయితే లేదు నీకు నేను పెళ్లి ఎత్త బిడ్డ అని ఆ కన్యాకుమారితోని అనగానే నాయన్నాను నాకు పెళ్లి ఎత్తనన్నావు దానికేమి మహాభాగ్యము తండ్రి తండ్రి మాట తీసేయరాదంటారు తాటి కింద పాలు తాగరాదంటారు కుక్కతోను సయ్యాటలు ఆడరంటారు కులం కాని చోట నిలవరాదంటారు నాయన్నా నేను తప్పకుండా కళ్యాణం చేసుకుంటా గాని మన రాజ్యంలో మన ఎల్లటేను ఉన్నది నాయన్న ఎల్లటేనుకు ఒక పూలదండ నేను ఇస్తా ఆ పూలదండ ఎవరి మెడ లోపల వేస్తే అతన్ని కళ్యాణం చేసుకుంటా బాపు అని ఏనాడు మాట చెప్పిందో సరే మంచిది బిడ్డ అని ఆ యొక్క 7 కమ్మల గుడిసె లోపల పిల్లగాడు ఉన్న సంగతి ఎల్లటేనుగకేమెరక కళ్యాణపురి పట్టం అంతా శృంగారించి ఆ యొక్క ఎల్లటేనుగని తీసుకొచ్చి తలార స్నానం పోసి కొండానికి ఏనాడు దానం లేని దండల్లనే దండగేనాడు తొండానికి ఇచ్చే వరకు ఎల్లటేనుగా యొక్క తొండంతోని ఆ యొక్క పూలమాల పట్టుకొని ఆ కళ్యాణపురి పట్టం లోపల ఉన్నావా పున్నావా నిండు ఉన్నావా ఆయన పిల్లగాని మెడలోపట పూలదండ వేసింది 8 మీద కూర్చుండ పెట్టుకొని కచ్చీరి పేడికి వచ్చిందే ఓ తల్లులారా కళ్యాణ మహారాజు కళ్ళతో చూసిండు నా కొడుక నువ్వెంత ముద్దుగున్నవురా నా కొడుక ఎంత లాయరున్నవురా నా కొడుక పుడిచేటి పొద్దులు మెలిగేటి తీగవలే ఉన్న మా వెన్నెల పూసిన తంగేడు నా కొడుక రాళ్ళల పడ్డ రాజుకల ఓదంటారు నా కొడుక మట్ల పడ్డ మాణిక్యం కల ఓదంటారా నా కొడుక నువ్వెంత ముద్దుగున్నావు ఎంత లాయరున్నావు నా కొడుక ఇవ్వాలన్న ఆ బిడ్డ నీకు ఇచ్చి లగ్గ వేస్తానా అని మాట వలుకుతున్నాడే కళ్యాణ మహారాజు మహారాజు ఏనాడు మాట వలికిండో అంగరంగ వైభోగంగా కళ్యాణం చేస్తారా అని ఆకాశమైనంత అడుగులేసి పూజేవరంత గద్దెలేసి పుచ్చని ముత్యాలు తలంబ్రాలతో నేను కళ్యాణం చేస్తాననగానే ఆ యొక్క బాలుడు ఏనాడు వరహాల మహారాజు ఏమన్నాడు ఇక్కడికి దగ్గర 12 ఆవిడ ఓమశైల పట్టణంలో పరిపాలన చేస్తున్నాడు మా బావ ఆ యొక్క మహేంద్ర మహారాజు నా తోడ పుట్టిన చెల్లె ఉన్నది చంద్రాల దేవికి ఆ ఉత్తరాలు ఏనాడు రాసిందో నా అన్నగాని పెళ్ళాని చంద్రాల దేవి భర్తని ఎంబడి పెట్టుకొని కళ్యాణపురి పట్టణం ఏనాడు వచ్చిండ్రో ఆకాశం ఏనంతా అరుగులేసిండ్రు భూదేవరంత గద్దెలేసి పుత్తని ముత్యాల తరంబ్రాలతోని అంగరంగ వైభోగంగా కళ్యాణం చేస్తా అని ఇట్లా చేస్తున్నారు సువన్నలారా సువన్నలారో సువన్నలారా సువన్నలారా
దండం బాంచలు మీరేనా? మేమే వచ్చినాం. అబ్బా, ఇన్ని రోజులు అవుతుంది ఎదురు చూడబట్టి నా కొరకు చూస్తారా? ఇక నీ పెళ్ళంతోనే పన్నుది మల్లన్న. ఒక్కసారి నీ పిల్లని విలువ. నా పిల్లలతో నీకేం పని అయ్యా? ఆ రోజు మమ్మల్ని సీతమ్మ కష్టాలు సిరిదేవి బాధలో పెట్టింది. అజ్జే బట్టి ఇంట్లోకి వెళ్ళిపోయినాం. ఒక్కసారి నీ పిల్లని విలువ. అది ఇప్పటికి కూడా గట్టి ఉన్నది. అది ఇప్పటికి కూడా అది మా మాట ఇంటలేదు. నా మాట అయితే అసలే ఇంటలేదు. పిలువన్నా? పిలువ. బుజ్జి, ఓ మనిషియా, ఓ బుజ్జి, ఇక రాయ 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 పొద్దుపోతుందా? ఎవరు ఎవరు మీరు మీరో మీరో నాకేం చెప్తారు? మాట అర్థమైతే లేదు కాదుల్లో. ఓ రాములో, ఓ దేవుడో, ఓ దేవుడా. అయినా మా ఇంటి సాకల రాజన్న కావచ్చు. నిండిసిన బట్ట మొండిసిన బట్ట బాత్రూమ్ ఉన్నది. తిండి కంటేనేమో పెద్దోళ్ళు వస్తారు, బట్టల కంటేనేమో చిన్న కూరగాయలు పంపిస్తారు. ఇంకా గోడ మీద ముళ్ళగట్టి పెట్టిన కొంత ఓ రాజన్న. ఇంకా ముళ్ళలు కడతారవా? ముళ్ళలు నీ ముళ్ళల నూనె కట్ల పావులు దొర్రా. నీ ముళ్ళ పావులు దొరుకుతాయి, తేలు దొరుకుతాయి. అయినా నేను ఎవరో అనుకున్నా. మా ఇంటి ఆడిగదారి గమల సమతోల కమ్ముడు కావచ్చు. నా మొగడు ఉన్నప్పుడు సపశేది కళ్ళుకి కట్టె కళ్ళు పోతారు. నా మొగడు అటు ఇటు వేయడానికి కట్టి నీళ్ళలో నీళ్లు పోసి కోడి పుంజల మంద కలిపోతారు. వీళ్ళు రొట్లు అలిగిపోను. తాళ్ళను క్రోకు లైన్ లో పెట్టి పీకి పారేయ రాక నేనే అంటే రేగిళ్ళు నేను రానా నా కొడుక మీరు తెలుసుకోవాలరా. ఏదో లైన్లు పట్టునాదురా. ఈ తాళ్ళకి పిడుగులు అయ్యా సంవత్సరానికి ఇస్తలే 75 రూపాయలు. ఇస్తారు. ఏ ముసల్లారా, ముసలమ్మ ముసలమ్మ ముసలమ్మ
పౌడంపు నగరాన్ని ఏలేటి వాడు పౌడంపు మారదు మా కన్న తండ్రి ఆ ముత్యాల కన్నే మా కన్న తల్లి మీరు ఇంకా రావాలేదా మంచలో సాగుంటదా తమ్ముడి గట్ల చంపితే ఎట్లుంటది ఆగమైపోతుంది నిన్నేస్తాడు ఇక ఆగు అంటే నన్ను వచ్చాకే ఆగు వాళ్ళని చూసాక కుక్క మురిగిందా మొన్న గరిచింది కానీ ఇలా వేస్తాడు ఆగు ఓ పాపాత్మ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.